కల్వకుంట్ల కుటుంబానికి ప్రణీత్రావు రూపంలో రేవంత్ రెడ్డి చెక్ పెట్టబోతున్నాడా? ప్రణీత్రావు తీగ లాగితే డొంక కేటీఆర్ కేసీఆర్ దాకా వెళ్తుందా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, కల్వకుంట్ల కుటుంబానికి ప్రణీత్రావు రూపంలో రేవంత్ రెడ్డి చెక్ పెట్టబోతున్నాడని, ప్రణీత్రావు తీగ లాగితే డొంక కేటీఆర్ కేసీఆర్ దాకా వెళ్తోంది అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తూ ఉంది. ఏంటి సార్ దీని మీద మీ విశ్లేషణ ఏంటి? ఇక్కడ ఒక డొంకని కాదు, తెలంగాణలో ఏ డొంక కదిలిచ్చినా కల్వకుంట్ల కుటుంబానికే దారితీస్తున్నాయి. ఇప్పుడు ప్రతి డొంక దేన్ని కదిలిచ్చినా కానీ ఏం జరుగుతోంది? ఫామ్ హౌస్, ప్రగతి భవను, కేసీఆర్, హరీష్ రావు అటే వెళ్తున్నాయి అన్నమాట. ఇక డొంకలు కదిలిద్దామా వద్దా అని ఆలోచిస్తున్నారు. ఈ డొంకలు ఏంటి, ఏ డొంకను కదిలిచ్చినా వాళ్ళింటికే వెళ్తోంది ఏంటి అనేది ఎవరు అన్నారు. కేసీఆర్ అవినీతి కుంభకోణాలు బయటికి తీయాలంటే రేవంత్ రెడ్డికి ఇంకో 20 ఏళ్ళు పట్టుద్ది. అర్థం కాల అంటే ఏంటి, తీలేడా ఏంటి అని అంటే అన్ని కుటుంబాలు అన్ని కుంభకోణాలు ఉన్నాయండి. మరో 20 ఏళ్ల పాటు అతను తవ్వుతూనే ఉండాలి, ఇవి అస్థిపంజరాల్లాగా బయటపడుతూనే ఉంటాయి. అంతగా జరిగింది ఇక్కడ ఏది అవినీతి పాలన అనేది ఒక విమర్శకుడి అభిప్రాయంగా మొన్న ఒక వ్యక్తి అన్నాడు. అంటే ఇప్పుడు గొర్రెలు కదిలిస్తే అదొక కుంభకోణం, దాంట్లో ఒక 5-6 సస్పెండ్ అయ్యారు. ఏంటి అదొక స్కామ్ అన్నమాట. చేప పిల్లలంట, నిన్న కూడా సమీక్ష ఏదో చేశాడు రేవంత్ రెడ్డి. చేప పిల్లలది కూడా ఒక స్కామ్ అంట. ఏది ఆ చెరువుల్లో చేపలు వదలటం, కుంటల్లో చేపల స్కీమ్ని తిమింగల మింగిందంటారా? ఇప్పుడు గొర్రెల స్కాము, చేప పిల్లల స్కాము, ఇట్లా లెక్క చూసుకుంటా వస్తే మనం ఇంతకుముందు చెప్పుకున్న కాళేశ్వరం, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, అవన్నీ పెద్ద తిమింగలాలు. ఏది కదిలిచ్చినా అది 1,00,000 కోట్లు, ఇది 30,000 కోట్లు, అది 40,000 కోట్లు. పవర్ ప్లాంట్స్ ఉన్నాయి, ఇంకొకటి యాదాద్రి, ఏంటి కొత్తగూడెం, భద్రాద్రి, ఇవన్నీ కూడా అదో 40,000 కోట్లు అంటారు. ఇలా మనం చూసుకున్నట్లయితే తెలంగాణ ఏ విధంగా గత 10 ఏళ్లలో కుంభకోణాల తెలంగాణగా మారిందో మనం చూసాం. ఇప్పుడు సంపన్న రాష్ట్రంగా చేస్తానన్న దీంట్లో ఏమైపోయింది, కుటుంబం సంపన్నంగా మారింది, రాష్ట్రం దివాలా తీసింది. నిన్న కూడా నరేంద్ర మోడీ అదేగా అంటోంది. 2 రోజులుగా మోడీ ఇక్కడ పర్యటన చేసి తిట్టు వదిలిపెట్టిపోయాడు. పరివార పార్టీలు అంటూ కుటుంబ పాలన గురించి విమర్శిస్తూ ఈ కుటుంబాలు దోపిడీకి అలవాటు పడ్డాయి, విదేశాలకి డబ్బు తరలించాయి, ఇవాళ విదేశాల్లో వీళ్ళ అవినీతి ధనం మొత్తం బయటికి తీసుకొస్తా అంటూ నరేంద్ర మోడీ చేసిన విమర్శలన్నీ కూడా ఎవరికి తగులుతున్నాయి? బీఆర్ఎస్కి, తర్వాత కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబానికే మనం చూస్తున్నాం. అసెంబ్లీ ఎన్నికల ముందు ఇదే విమర్శ. మోడీ, షా, నడ్డా వచ్చి ఉతికారేశారన్నమాట. కాళేశ్వరం అవినీతి అని చెప్పి ఇదొక కుటుంబ పార్టీగా మారింది, ఫ్యామిలీ లిమిటెడ్ కంపెనీ అంటూ ఇవాళ కవిత ఆ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇరుక్కుపోయింది. సిబిఐ పిలుస్తోంది, ఈమెమో వెళ్ళటం లేదు. ఈడీ కేసు ఏదో సుప్రీంకోర్టుకి వెళ్ళి ఆపుకోగలిగారు. ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ, మరి దాన్ని ఫేస్ చేయాలి. ఒకవైపు ఎన్నికలు తరుముకొస్తున్నాయి, మరోవైపు అవినీతి కుంభకోణాలు వెంటాడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో దిక్కుతోచని స్థితిలో మన మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు నిన్న ఏం చేశారు, ప్రవీణ్ కుమార్తో భేటీ అయ్యారు. ఎన్నికల్లో బీఎస్పీ పార్లమెంట్ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు గురించి ఏదో మాట్లాడి మేము కలిసి కంటెస్ట్ చేస్తాం. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ కాంగ్రెస్ బారి నుండి తెలంగాణని కాపాడుకోవటం కోసం కేసీఆర్తో నేను పొత్తు పెట్టుకుంటున్నానని ప్రవీణ్ కుమార్ గారు చెప్పారు. ఏం జరిగింది? ఏనుగు వచ్చి కారు మీద పడింది. ఏం జరుగుద్దంటావు? ఏనుగు వచ్చి కారు మీద పడితే కారు ఏమవుద్ది? నుజ్జునుజ్జయిద్ది. ఇప్పుడు అసలే కారు పరిస్థితి ఈ విధంగా ఉన్నప్పుడు షెడ్కి వెళ్ళింది అంటున్నారు, సర్వీసింగ్కి ఇచ్చారంటున్నారు. మొన్న అసలు కేటీఆరే అన్నాడు ఒక 4 రోజుల క్రితం, ఏంటి సర్వీసింగ్ అయిపోయింది, షెడ్లో నుంచి బండి బయటకు వస్తుందని.
వాళ్ళ నాన్న ఉద్దేశించి అని ఉండొచ్చు. పులి బయటకు వస్తుంది. సర్వీసింగ్ అయిపోయింది, షెడ్లో నుంచి కారు బయటకు వస్తుందంటే ఇప్పుడు కారు మీద ఏది పడింది? ఏనుగు పడింది. అంటే బీఎస్పీతో పొత్తు కేసీఆర్ వెళ్ళడం ద్వారా ప్రజలకు ఏ సందేశం పంపారు, శ్రేణులకు ఏ మెసేజ్ ఇచ్చారు, లీడర్స్కి ఏ సందేశం ఇచ్చినట్టు? ఓటమి, భయం. ఇక్కడ తను ఒంటరిగా పోటీ చేయలేక బీఎస్పీతో జతగట్టినట్ట. వెంటనే ఏం జరిగింది? ప్రవీణ్ కుమార్ ఇంకా ఫామ్ హౌస్లో నుంచి బయటికి రాలా. అదే నంది హిల్స్ కేసీఆర్ ఇంట్లో నుంచి ప్రెస్ మీట్ మాట్లాడటానికి బయటకు అడుగులు వేస్తూ వస్తున్నారు. కోనేరు కన్నప్ప ఏమైంది? కాంగ్రెస్లో చేరిపోతా నేను మాత్రం ఉండే ప్రసక్తే లేదు అని చెప్పి. అంటే ప్రవీణ్ కుమార్ రావటం సంగతి దేవుడెరుగు. కన్నప్ప జంప్ అనమాట, కోనేరు కన్నప్ప. అంటే ఏ విధంగా ఇక్కడ మనకి తాడు పట్టుకున్న పామై కాటేస్తుందో మనం చూసాం. వరుస పెట్టి అందరూ వెళ్ళిపోతున్నారు. వాళ్ళ పార్లమెంటుకి అభ్యర్థులు దొరకని పరిస్థితి బీఆర్ఎస్ మనం చూస్తున్నాం. వరుస పెట్టి అందరూ వెళ్తున్నారు అనమాట. ఎవరు బీజేపీలోకి వెళ్ళేవాళ్ళు బీజేపీలోకి వెళ్తున్నారు, కాంగ్రెస్లోకి వెళ్ళేవాళ్ళు కాంగ్రెస్లోకి వెళ్తున్నారు అనమాట. రేపటి ఎన్నిక బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా మారింది. బీఆర్ఎస్ సైడ్ అయిపోతుంది. ఇక్కడ యుద్ధం ఎలా మారుతోందంటే ఇప్పుడే ఎలా ఉందంటే ఇంకా 30 రోజులు 35 రోజులు ఉంది. ఈ 35 రోజుల్లో మడిచిపెట్టేటట్టున్నారు బీఆర్ఎస్ని వీళ్ళంతా కలిసి. అంటే బీజేపీ వ్యూహం ఇక్కడ సఫలమైనట్టేనే సార్. అంతే కదా మరి. బీజేపీ ఏమంటోంది? తెలివిగా బీఆర్ఎస్ ప్లేస్ని మేము ఆక్యుపై చేస్తున్నారు, అది వేరే విషయం. వాళ్ళు ఏమని చెప్తారు బీజేపీ వాళ్ళు? కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు దొందు. అతనికి కాళేశ్వరం ఏటీఎం ఎవరికి? కేసీఆర్కి. తెలంగాణయే ఏటీఎం కాంగ్రెస్ వాళ్ళకి అని నిన్న మోడీ అన్నారు. ఏమని? కాంగ్రెస్కి ఏటీఎంగా తెలంగాణ మారింది అన్నాడు. 2 birds సింగిల్ షాట్ అనమాట. ఎవరు? బీజేపీ అటు కాంగ్రెస్ని ఇటు బీఆర్ఎస్ని రెండింటినీ కూడా ఒకే గాటగట్టి ఉతికేస్తోంది. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఇవాళ మీటింగ్ పెడుతున్నాడంట మహబూబ్ నగర్లో. ఈరోజు ఇక యుద్ధంలో దిగుతున్నాడు. ఏంటి మరి రేవంత్ రెడ్డి ఏం తీసుకుంటాడు? ఆల్రెడీ తీసుకున్నదే మళ్ళా చెప్తాడు. బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, బీ టీం. రాహుల్ చెప్పినా అదే, ప్రియాంక చెప్పినా అదే, మళ్ళా అదే వినిపిస్తారు. బీజేపీ బీఆర్ఎస్. ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళేమో బీజేపీ కాంగ్రెస్ ఒకటే, అందుకే రేవంత్ రెడ్డి వెళ్ళి మోదీని గెలిచారు అంటూ వాళ్ళు డంకా బజాయిస్తారు. ఏది? బీఆర్ఎస్. కాంగ్రెస్ బీజేపీ ఒకటే అంటారు. ఇప్పుడు ప్రజలు అదే జుట్టు పీక్కుంటున్నారు. ఏ 2 పార్టీలు ఒకటి అని చెప్పి ప్రజలు నమ్ముతారో ఆ 3వ పార్టీని గెలిపిస్తారన్నమాట. అసెంబ్లీలో బీజేపీ బీఆర్ఎస్ ఒకటిని నమ్మారు, అలా కంటికి కనపడింది. అవును. కవితని జైల్లో వేయలేదు, జైల్లో వేస్తాం అన్నారు. కవిత మీద ఎంక్వైరీ ఒక్కసారిగా నీరు గార్చారు. కవిత మీద ఎంక్వైరీ డిమాండ్ చేసిన బండి సంజయ్ని జైల్లో వేశారు. బండి సంజయ్ని బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తీసేశారు. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ బీఆర్ఎస్ ఒకటేనని కాంగ్రెస్ని గెలిపించారు. రేపు రేవంత్ రెడ్డి అదే చెప్తాడు. అసెంబ్లీ ఎన్నికల తీర్పే రేపటి పార్లమెంటు తీర్పు కూడా అదే వస్తుందన్నమాట. కాంగ్రెస్ స్వీప్ చేసే అవకాశం ఉంది. బీఆర్ఎస్కి వచ్చే 4 సీట్లు కూడా బీజేపీ ఎత్తుకుపోయే ప్రమాదం ఇవాళ ఇక్కడ కనపడుతుంది. ఒకవైపు అవినీతి కుంభకోణాలు వెంటబడుతున్నాయి, మరోవైపు పార్లమెంట్ ఎన్నికలు తరుముకొస్తున్నాయి. ఈ రెంటి మధ్య నలిగిపోతున్నాడు కేసీఆర్ చేసిన అవకతవకలు, అవినీతి అంతా కూడా ఈ ప్రణీత్ రావు రూపంలో బయటకు వచ్చే అవకాశం ఏమైనా ఉందా సార్? ప్రణీత్ రావు ఇష్యూ ఏంటి? అది స్పెషల్ బ్రాంచ్, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్. అసలు అది మనం మిస్ కొట్టాము, ఎటో తిప్పాము. అందుకే మళ్ళీ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్లో ప్రణీత్ రావు ఏం చేశాడు? అసలు ఏంటి ఆయన ఒక ఎస్ఐ, సిఐ అయిపోయాడు, డిఎస్పీ అయిపోయాడు. అసలు ఆ బ్యాచ్లో ఎవరు డిఎస్పీ కాల. 2007 బ్యాచ్ అంట. అలాంటి ప్రణీత్ రావుకి ఇన్ని ప్రమోషన్లు ఎలా వచ్చాయి అనేది తీసుకుంటే అసలు ఒక స్పెషల్ వింగ్నే ఏర్పాటు చేశారు. రేవంత్ రెడ్డి ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయ్యాడో ఆ వింగ్లో ఓఎస్డి ప్రభాకర్ రావు ఎవరో ఉన్నాడు, రిజైన్ చేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ప్రణీత్ రావుకి మూడిందనమాట. ఏం చేశాడు? దగ్గర 42 హార్డ్ డిస్క్లు ధ్వంసం చేశారు. ఇదేదో ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి అంశం. ఆ ఫోన్ ట్యాపింగ్ ఆధారాలన్నీ వీళ్ళు తుడిచేసినట్టుగా మనకు కనపడుతున్నది. దీనిపైన ఒక ఉన్నత స్థాయి దర్యాప్తుకు కూడా ఆదేశించడం ఇదంతా చూస్తున్నాం.
ఇదంతా ఇప్పుడు ప్రణీత్ రావు మెడకు కాదు చుట్టుకునేది, కేటీఆర్కి కేసీఆర్కి. అంతే కదా. ఇప్పుడు సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు? ప్రణీత్ రావు కేవలం పాత్రధారి మాత్రమే. అసలు వెనక ఉన్న సూత్రధారులు ముందుకు రావాలా. ఇందాక నువ్వు అన్న డొంక అదే అనమాట. ఇప్పుడు ప్రణీత్ రావు డొంక కదులుతోంది, అది కాస్త ఎటు తిరిగి ఎక్కడికి పోతుంది అనేది అంటే కల్వకుంట్ల కుటుంబానికే చుట్టుకుంటుంది.